మై నేమ్ ఈజ్ ఎల్ మనోజ్ బాబు, డిజిగ్నేషన్ వచ్చి టిఎల్. మనకు వచ్చేసరికి ఇలా లాంచింగ్ అవుతుంది సిట్రాన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ 80 ట్రాన్స్మిషన్. దీంట్లో మనకు వచ్చేసరికి 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఉంది. 110 PS వస్తుంది, 1.6 టర్బో, 110 PS 205 టార్క్ వస్తుంది సార్. దీంట్లో వచ్చేసరికి మనకి ఇంటీరియర్స్ వచ్చేసరికి ఆటో ట్రాన్స్మిషన్ వస్తుంది సార్. దీంట్లో వచ్చేసరికి దీనికి 110 PS వస్తుంది, 205 టార్క్ వస్తుంది సార్. డ్రైవ్ మోడ్ మాన్యువల్, AC వస్తుంది. దీంట్లో వచ్చేసరికి 10.5 ఇంచెస్ వస్తుంది. కీ వచ్చేసరికి మనకి కీలోనే రిమోట్ లాక్ అండ్ కీ అన్లాక్ వస్తుంది సార్. ఇది వచ్చేసరికి మనకి 20.5 సెంటీమీటర్స్ వస్తుంది. దీంట్లో మనకు వచ్చేసరికి 40 స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి సార్. సిట్రాన్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి ఆండ్రాయిడ్ ఆటో లింక్ ఇవన్నీ వచ్చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో లింక్ కనెక్టింగ్ USB ద్వారా నుంచి కనెక్ట్ అవుతుంది. డివిజన్, ఫోన్, FM రేడియో సెట్టింగ్స్, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే. వచ్చేసరికి ఇంజిన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు సార్. ఇది ఓన్లీ సిట్రాన్ అవును సార్. ప్లే స్టోర్లోకి వెళ్ళి సిట్రాన్ యాప్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే మనకి కనెక్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడైనా ఇగ్నిషన్ అనేది లోపల నుంచి ఆన్ చేసుకోవచ్చు. AC కూడా మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కంట్రోల్స్ కూడా పెట్టుకోవచ్చు, వాల్యూమ్ కానీ ఏదన్నా కానీ మనకి కంట్రోల్ చేసుకోవచ్చు సార్. సపోజ్ వచ్చేసరికి మనకి షాపింగ్ మాల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి సార్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు పార్కింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మన మొబైల్ ద్వారా యాప్ ద్వారా నుంచి AC అనేది ఇగ్నిషన్ ఆన్ చేసుకొని AC కూడా మనం ఆన్ చేసుకోవచ్చు సార్. దీంట్లో మనకు వచ్చేసరికి 45 స్పీచర్స్ వస్తాయి. స్మార్ట్ కనెక్టివిటీ సిట్రాన్ యాప్ లో ఎకో మోడ్ వస్తుంది, స్పోర్ట్స్ మోడ్ వస్తుంది, పవర్ మోడ్ వస్తుంది సార్. స్టీరింగ్ లోనే ఉంటాయి సార్ కంట్రోల్స్ మొత్తం. మనకు వచ్చేసరికి స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ అడ్జస్టబుల్ వస్తుంది సార్. ఇది వచ్చేసరికి మనకి ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, డ్రైవ్ మోడ్ మారుతుంటుంది. మైలేజ్ కోసం ఎకో మోడ్ లో వెళ్తే కనుక మైలేజ్ మనకు వచ్చేసరికి సిటీ డ్రైవింగ్ 16.1 వస్తుంది సార్. హైవే డ్రైవింగ్ వచ్చేసరికి 19+ ఉంటుంది. యూజ్ అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసరికి మనకు ఓల్డ్ మ్యాన్స్ ఉంటారు సార్. ఓల్డ్ మ్యాన్ వచ్చేసరికి ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్ వచ్చేసరికి ఎకో మోడ్ లో వెళ్ళాలి కాబట్టి ఎక్కువ వెళ్ళరు. సపోజ్ మన స్టూడెంట్స్ కానీ వీళ్ళకి వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్ కావాలండి. లాంగ్ డ్రైవ్ కానీ ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్ ఉపయోగపడుతుంది సార్. స్పోర్ట్స్ మోడ్ ఎందుకంటే కొంచెం ఇనిషియల్ పికప్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది సార్. దీంట్లో 110 PS 205 టార్క్ వస్తుంది. బ్లూటూత్ కంట్రోల్ సార్. వాల్యూమ్ మనకి FM సంబంధించిన వాల్యూమ్ పెంచుకోవడానికి, కంట్రోల్ మనం ఆన్ చేసుకోవడానికి, బ్లూటూత్ ఫోన్ కాల్ ఆన్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి, వాయిస్ రికమెండేషన్ సార్. ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలన్నా, ఎవరికైనా ఉపయోగం ఉంటుంది వాయిస్ కమాండర్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అవుతుంది సార్. ఇది వచ్చేసరికి మనకి సిట్రాన్ యాప్ నుంచి కనెక్ట్ అవుతుంది సార్. వచ్చేసరికి 210 కెపాసిటర్ వస్తుంది సార్. AC ఎక్కువగానే వస్తుంది మనకి. న్యూ డిజైనింగ్, న్యూ లుకింగ్ ఉంటుంది మనకు వచ్చేసరికి. ఇవే కాకుండా దీంట్లో మనకు 80 ట్రాన్స్మిషన్ వస్తుంది సార్. దీంట్లో ఆటో ట్రాన్స్మిషన్, 1.0 టర్బో వస్తుంది, 6 స్పీడ్ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, 110 PS 205 టార్క్ వస్తుంది. రివర్స్ పార్కింగ్ మోడ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. మనకు మాన్యువల్ లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. మాన్యువల్ లోకి వచ్చేసరికి +or- గేర్ వేయడమే, స్పీడ్ కంట్రోల్ బట్టి గేర్ అదే తీసుకుంటుంది, డౌన్ చేసేసుకుంటారు. బ్యాగ్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. బేసిక్ మోడ్ నుంచి ఎయిర్ AC వెంట్స్ వస్తాయి మనకి. వెంట్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది సార్. AC బ్లేయర్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ టాప్ లో ఉంటుంది. ఎందుకు అనుకుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ ఎందుకంటే ఇది 5+2 ఉంటుంది. 5 సీటర్ కి +7 సీటర్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ రో లో కూడా వెళ్ళాలి కాబట్టి కూడా వస్తుంది. థర్డ్ రోకి వెళ్ళాలి కాబట్టి మనకి క్యాబిన్ AC వస్తుంది. దీనికి కూడా మనకి సరిపోతుంది సార్. ఇది
క్యాబిన్ హైట్ గానీ లెగ్ రూమ్ గానీ ఎక్కువగా ఉంటుంది, మనకి కూడా ఎక్కువ ఉంటుంది సార్. మనకు వచ్చేసరికి ఈ లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. రిక్లైనింగ్ కూడా ఉంటుంది కొంచెం. మనకు రిక్లైనర్స్ బి ఫాస్ట్ చార్జర్ కేబుల్స్ వస్తాయి సార్, USB తో వస్తుంది. మన కార్ లో వచ్చేసరికి 2 కేబుల్స్ వస్తాయి. అడ్జస్టబుల్ కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ రిక్లైనింగ్ అంటే మనకు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండడానికి రిక్లైనింగ్. చిల్డ్రన్ సీట్స్ సార్, మాక్సిమం 3 kgs కెపాసిటీ. ఇది వచ్చేసరికి మనకి రిమూవబుల్ సీట్స్ వస్తాయి. ఎట్లా కూడా మీకు చూపిస్తాను. రిమూవబుల్ సీట్స్, రిక్లైనింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి వెళ్ళేటప్పుడు చిల్డ్రన్స్ కి ఏదైనా ఎక్కువగా సైకిల్స్ కానీ పెట్టుకోవాలంటే బ్యాక్ సైడ్ ఈ 2 సీట్స్ తీసేస్తే మనకి 5-11 లీటర్స్ వస్తుంది బూట్ స్పేస్. ఎయిర్ క్రాస్ 5+2 వేరియంట్స్ ఉన్నాయి. 5 సీటర్ ఉంది, 7 సీటర్ ఉంది. 5 సీటర్ వచ్చేసరికి మనకి ఎక్స్షోరూమ్ 1384 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. వచ్చేసరికి మనకి 18 lakhs దాకా ఉంది సార్. ఇది అంతే. మనకి 7 సీటర్ వచ్చేసరికి 1484 800 ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి 1689 దాకా ఉంది. దీంట్లో మనకు వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉంటాయండి. 5+2 సార్. ఆటో ట్రాన్స్మిషన్ మనకి 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ వస్తుంది. మనకు 1.0 టర్బో 110 PS 205 టార్క్ వస్తుంది సార్. మాన్యువల్ లో కూడా మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది సార్. దీంట్లో కూడా మాన్యువల్ ఆటో ట్రాన్స్మిషన్ ఉండదు. సిట్రాన్ అనేది వచ్చేసరికి మనకి మెయిన్ గుర్తొచ్చేది సస్పెన్షన్ సార్. ఫ్లయింగ్ కార్పెట్ సస్పెన్షన్ వస్తుంది. మీకు ఏదైనా ఓల్డ్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఏదైనా కూర్చొని ఉన్నా కానీ మనకి బ్యాక్ పెయిన్ అనేది కానీ లాంగ్ డ్రైవ్ లో కానీ నైట్ జర్నీలో కానీ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ గతుకులు కానీ ఏదైనా చూడకుండా మనం హెవీ స్పీడ్కి వెళ్ళినా కూడా మనకి సస్పెన్షన్ చాలా బాగుంటుంది సార్. ఫ్లయింగ్ కార్పెట్ సస్పెన్షన్ అంటారు. బాడీ కానీ ఏది కానీ మనకి షేకింగ్ అనేది ఉండదు.